సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్లైన్ ఇంటరాక్షన్తోనే సైబర్ కేటుగాళ్లు నేరాలు చేస్తున్నారని తెలిపారు. పాత నేరస్తుల మాదిరిగానే కొత్త నేరస్తులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారని చెప్పారు. ఎవరు ధనవంతులు, ఏ లొకేషన్లో ఎవరుంటారు, వయసు, లింగం వంటి వివరాలు అన్ని తెలుసుకుని వారినే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇది సాధారణ సమస్య కాదని, ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. అత్యంత మెరుగుపడాల్సినటువంటి సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా రిటైర్డ్ పర్సన్ కాకుండా ముఖ్యంగా ఇక్కడ వస్తువులను కలిసారు. చాలా మంది హైలీ డిస్టింగ్విష్డ్ పర్సన్స్, వెరీ వెల్ నోన్ పర్సన్స్, హైలీ రెప్యూటెడ్ పీపుల్. కాబట్టి వాళ్ళ ఏరియాలో ఇట్లాంటి ప్రోగ్రామ్ పెడితే వాళ్ళ ద్వారా ఒక మంచి మెసేజ్ బయట వెళ్తుంది. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ విని కూర్చొని చప్పట్లు గురించి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళు ఒక మూమెంట్ లాగా బయలుదేరి ఒక్కొక్కరు ఇంకా చెప్పినట్టు సినిమా చెప్పినట్టు ఒకరికి 10 మందికి 20 మంది చెప్పుకుంటుంది. ఒక మాస్ తయారవుతుంది. సైబర్ నేరగాలకి అడ్డం వేసేది ఏంటంటే, అడ్డం పడేది ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఉంది. మీకు తెలుసు తెలంగాణ పోలీస్ ఇది ఉపయోగపడం కాదు, బట్ ఇట్ ఈస్ wherever we go, you get the praises that we are one of the best in the country, maybe global in the country as far as this kind of IT and cyber related things are concerned. వాళ్ళు చాలా మంది వచ్చేసి ఇప్పటికు ఆల్రెడీ సైబర్ క్రైమ్ స్టార్ట్ అయిన కొద్దిలోనే ఆల్మోస్ట్ యువర్ స్టార్టెడ్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పి తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సైబర్ కేటుగాళ్లకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమాయకులను సైబర్ మోసగాళ్లు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Over a decade. So to ensure that each and every citizen of this city is aware of the cyber crimes, Hyderabad City Police has taken a historical program of reaching each and every home, each and every citizen through a program called as Jagrat Hyderabad, Surakshit Hyderabad. We are also launching a వాలంటీరింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనము ఒకరే చైతన్యవంతం కాదు, ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలని చెప్పి ఉద్దేశంతోని వీఆర్ గోయింగ్ టు లాంచ్ a volunteering program also called as Cyber Simba. So we'll be acting as a volunteer on behalf of the city police to ensure that there awareness among the citizens about these cyber crimes. Already our DCP and Additional DCP has spoken about the issues of cyber crimes. Almost every day we lose almost about 1 crore in the Hyderabad city. So na koncham మీరు అడ్డం వస్తున్న వీడియో we lose about 400 crores. There was a time when we had a menace of traditional crimes, but now those crimes have come down. It is the era of economic offences and cyber crimes.